అన్న కూడా జాయిన్ అయినాడు. సో కాస్త అన్నకు జాతీయ రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉంది కాబట్టి సో అన్న జాతీయ రాజకీయాలకు సంబంధించి దేశంలో ఏం జరుగుతోంది, ట్రెండ్ ఎటువైపు ఉన్నది, సో ఎన్డీఏ కూటమి ఏమన్నా వెనుకాడికి వేసే ప్రయత్నం చేస్తా ఉంది ఒకసారి ఛాన్స్ లేదు రాము. ఒకటి క్లియర్ గా చెప్పగలం ఏంటంటే ఎవరు ఊహించినటువంటిది కంగనా రనౌత్ 22,000 లీడ్ లో, నేను లైవ్ లోకి వచ్చే వరకు నేను చూసినటువంటి ట్రెండ్స్ ప్రకారం 22,000 లీడ్ లో కంగనా రనౌత్ ఉన్నది. అలా అసలు ఆమె గెలుస్తుందని చెప్పేసి చాలా మంది, గెలవదని చెప్పేసి చాలా మంది వడ్డీ బెట్లు కడితే ఆమె గెలుస్తుందని చెప్పేసి మన సైడ్ ఉన్నటువంటి అనాలిసిస్ లో మాత్రం మనం చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇలా పక్క స్టేట్ గురించి ఒక్క నిమిషం మనం మాట్లాడుకుందాం. ఎట్లా ఈ సందర్భం వచ్చింది కాబట్టి కళ్యాణ్ 20,000 మెజారిటీని ఇందాక కూడా నేను గ్రూప్ లో వేసినట్టున్నా 20,000 మెజారిటీ కళ్యాణ్కి వచ్చింది. కళ్యాణ్ తర్వాత అసలు అవుట్ రేట్ గా ఈ స్థాయి, నేను మొదటి నుంచి చెప్పినటువంటి మాట, ఏపీ వరకు వస్తే 93 నుంచి లెక్క పెట్టుకోండి, అక్కడ నుంచి ఎంత యాడ్ అయినా పాజిటివ్ అనేటువంటిది. అయితే ఈ దేంతో పాటు నేషనల్ వైడ్ గా మనం చూసుకున్నట్టయితే ఇవాళ బీజేపీ 290 పైచిలకు స్థానాల్లో లీడ్ లో ఉంది. దాంట్లో 250 అఫీషియల్ గా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీకే వచ్చినట్టుగా నెంబర్స్ అయితే చూస్తా ఉన్నాం. అయితే 300 దాటితే తప్ప వాళ్ళకి కాస్త స్టెబిలిటీ కనిపించేలా కనబడతలేదు. 272 వాళ్ళకి కావాల్సింది అధికారం చేపట్టడానికి. కానీ బలమైనటువంటి స్ట్రెంగ్త్ కావాలి అంటే 300-350 దాటాల్సిందే అది బీజేపీకి. సో అది వస్తుందా రాదా అనేది కాస్త డౌట్ గా కనిపిస్తుంది. అయితే నేను లైవ్ లోకి వచ్చేంత వరకు అయితే పంజాబ్ లో ఒక్క చోట కూడా లీడ్ బీజేపీకి అయితే మనకు కనబడలేదు. ఇది చాలా షాకింగ్ రిజల్ట్ గా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే 308 నుంచి 309 స్థానాల్లో బీజేపీ లీడ్ లో కనిపిస్తా ఉన్నది.